ఆకలుండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అని పేసిని చూసి పేమికుడు ప్రేమరాగం ఎత్తుకుంటాడు. ఇప్పుడు యూత్ పీన్నో పీరాలనో చూసి పాడడం లేదు, స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉంటే చాలు వాళ్ళకి ఆకలేయడం లేదు, దప్పికవడం లేదు. పొద్దుత్తమాలో ఫోన్లతోటే పక్కనున్న మనుషులతోటి మాట్లాడడమే మానేస్తాండ్రు. పోనీ పగటపూట ఓడేసి వదిలేస్తాండ్రా, రాత్రులు ఏ టైం అవుతుందో తెలీదు, ఆ ఫోన్నే పక్కలోనే వేసుకొని తొంగుండిపోతాండ్రు. చీకట్లోని ఫోన్ గాని చూస్తే కళ్ళు పోయి ముళ్ళేరుకోవడమేనట. రాత్రులు నైట్లు ఆర్పీస్ అదే పని మీద షాటింగ్లు వీడియో వాచింగ్లు చేస్తే నెమ్మదిగాన సూపు సంకనాకి పోద్దట. చిన్నోడు ఏటీలాగా జడిపించేస్తాడని నా మీద ఎగిరిపోకండి. పెద్ద పేరు మోసిన నండన్ కంటి డాక్టర్ బాబులు బల్లగుద్ది మరీ చెప్పిస్తున్నారు. పగలపూట పోని ఎలాగా బతకనివ్వడం లేదు దాన్ని, రాత్రులు ఆలు పడుకోవడం లేదు, పోనికి రెస్ట్ ఇవ్వడం లేదు. ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు, యూట్యూబ్లోని వీడియోలు ఇంట్లోని ఎవరు చూడకపోతే మసాలా సీన్లు, సినిమాలు దంచి దొరివేసేస్తాండ్రు. బెడ్ మీద హాయిగా ఓ ఏపు తిరిగి మరో ఏపు స్మార్ట్ ఫోన్లోని షాటింగ్లు, వీడియోలు వాచింగ్లు. ఈ అలవాటు గాని మానకపోతే అప్పుడప్పుడు తాండ్రే అని సైంటిస్టులే తేల్చేసినారు. ఒక్కసారే గుడ్డోలు అయిపోరు, మెల్లిమెల్లిగా సూప్ పోద్దట. ఇలాంటి అలవాటు ఉన్నోళ్ళని పరిచిస్తే ఆ విషయం తేలిపోయిందనమాట. స్టూడెంట్స్ తర్వాత లేడీస్ వీళ్ళంతా ఎక్కువ రాత్రిపూట మాకు ఈ సెల్ ఫోన్ వాడటం వల్ల ఐ స్ట్రెయిన్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, ఇలాగా రకరకాలైన కంప్లైంట్స్తో వస్తున్నారు. దానివల్ల డ్యామేజ్ అయిపోయి ఆ రెటీనా వాళ్ళకి కొంత విజువల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. కొంతమందికి అయితే మయోపియా, హైపర్మెట్రోపియా అని, తర్వాత లెన్స్ క్యాటరాక్ట్స్ రావటం ఇలాంటివి కూడా సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రివెన్షన్ ఎలాగంటే మనం పడుకున్నప్పుడు ఒక సైడే పడుకోకూడదు. ఇది సెల్ ఫోన్ వాడేటప్పుడు 2 కళ్ళతో చూడాలా. ఇంకొకటి ఏంటంటే పడుకునేటప్పుడు డార్క్ లైట్లో అసలు సెల్ ఫోన్ చూడకూడదు. మనం ఒక కన్నుతోటి ఫోన్ చూడడం, మరో కన్ను తలగడ మీద ఉండడంతో ఫోన్ చూసే కంటికి ఎలుతురు పడిపోయి ఆ కన్ను ముందు పోద్దట. మన విశాఖపట్నంలోని 177,144 మంది ఫేస్బుక్ వాడేస్తాండ్రట. ఇక వాట్సాప్ అయితే నెక్కేనేదు. వీడియోలు చూసిన వాళ్ళకి అంతు పొంతు లేదు. ఎన్నాళ్ళు కుర్రోళ్ళవని పెద్దోళ్ళవని రాత్రిపూటలు ఏవో మంచి పుస్తకాలు చదువుకుని పడుకునే వాళ్ళు. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవడికి చదివి తీరికనేదు. రాత్రులు 1 గంట 2 తెల్లారుజాము వరకు ఫోన్లు షాటింగ్లు వాచింగ్లతోటి కాలం గడిపేస్తాండ్రు. చాలా మంది వాట్సాప్ యూజ్ చేస్తున్నారు కదా, సో చాలా ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మీరు నైట్ టైం చాట్ చేస్తున్నారు, మేమేం కాదండి నైట్ టైం మాత్రం చాట్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే మీకు నైట్ టైం చాట్ చేయడం వల్ల మీకు హెడేక్ వస్తుంది, ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి, సో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీకు రెటీనా కూడా చాలా దెబ్బతింటుంది. ఫోన్ తోటి ఓ పక్క రేడియేషన్, మరో పక్క కిరణాలతోటి చర్మవ్యాధులు, ఇంకో పక్క కంటికే దెబ్బ. ఇన్నున్నాయని తెలిసినా మా 5-6 ఫోన్లతోటి ఎలాగా అంటుకుపోతే ఏటని చెప్పాలా? సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నది సూక్తి. అంత ఇంపార్టెంట్ది సున్నితమైన పార్ట్ మీద ఎంత జాగ్రత్త తీసుకోవాలి. చిన్నోడు హెచ్చరిస్తున్నాడంటే దానికి నెక్క ఉంటది. అందుచేత నైట్ పూట చీకట్లోని సెల్ ఫోన్ కట్టియండి, లేకపోతే కంటికి డేంజర్ డేంజర్. తస్మాత్ జాగ్రత్త.